అధికారాన్ని చేజిక్కించుకోవాలనే అసహనంతో మాట్లాడుతున్నారు. బీజేపీ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా సహకారం అందించలేదు. పక్కనున్న ఆంధ్రాకు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు, కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇస్తలేదు. చేతగాని దద్దమ్మలు, మన దగ్గర ఉన్న చేతగాని దద్దమ్మలు ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టారు తప్ప 1000 కోట్లు అదనంగా తెలంగాణకు తెచ్చిన మొక్క బాబు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల సౌతి తల్లి ప్రేమ కనపరుస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం కూడా సహకరించడం లేదు. పైపెచ్చు ఆంధ్రలో కట్టబెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విపరీతమైన అవినీతి అక్రమాలకు పాల్పడి వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్రహ్మాండమైన ప్యాలెస్లు, ఫామ్ హౌస్లు కట్టుకొని ఇవాళ నీతివంతులు లేక మన మీద మాట్లాడుతున్నారు. దీన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అంటే బలిన వర్గాల పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పేద వర్గాల పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ. ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని ఇంకా బ్రహ్మాండంగా వేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.